యమ్మీ అండ్ టేస్టీ పావ్ బాజీ ఇంట్లో చేసుకుందాము. అసలు లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కుక్కర్ తీసుకునేసి దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఒక పొటాటో, ఒక క్యారెట్, కొద్దిగా ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేవచ్చు. 2 to 5 విజిల్స్ వచ్చేంత కుక్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ పక్కన పెట్టుకునేవారు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకునేసి దాంతో 5 స్పూన్స్ గీ ఆర్ బటర్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా పీల్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ వెజిటబుల్స్ యాడ్ చేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత వెజిటబుల్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాను, మీకు అలాంటి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకునేవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత 2 to 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకునేసి దానికి మీరు గీ ఆర్ బటర్ అప్లై చేసి బన్స్ని 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత ప్లేట్స్లోకి సర్వ్ చేసుకునేస్తే మన యమ్మీ అండ్ టేస్టీ పావ్ బజ్జీ రెడీ. సో మీరు ట్రై చేసేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.